గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నిన్న వింటేజ్ విరాట్ కోహ్లీని చూసాం, ఇవాళ ర్యాంపేజింగ్ రోహిత్ శర్మని కూడా చూసాం. అసలు వీళ్ళిద్దరూ ఏం తింటున్నారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, నెలల తరబడి క్రికెట్కి దూరంగా ఉంటున్నారు. కానీ ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత వాళ్ళ పీక్లో ఉన్నప్పుడు, పీక్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా ఆడుతున్నారో అలా ఆడుతున్నారు. అబ్సల్యూట్లీ అమేజింగ్. నిన్న విరాట్ కోహ్లీ ఆడినప్పుడు అలాంటి ఒక వావ్ ఫీలింగ్ కలిగింది. ఇవాళ రోహిత్ శర్మని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. రోహిత్ శర్మ ఆ వింటేజ్ రోహిత్ శర్మ అతని షాట్స్ కానీ, అతని పుల్ షాట్స్ కానీ, ఆ స్ట్రైట్ డ్రైవ్స్ కానీ, టైమింగ్, బ్యూటిఫుల్ టైమింగ్, వెరీ ఈజీ ఆన్ ద ఐ, చూడడానికి ఎంతో కంటికి ఇంపుగా ఉండే అతని బ్యాటింగ్. సో ఇట్ వాజ్ సో సో నైస్. ఒక పెద్ద చేజ్ ఉంది అక్కడ, 221 కొట్టాలు గెలవాలంటే. కానీ ఆడుతూ పాడుతూ ఆ చేజ్ని వాళ్ళు కంప్లీట్ చేశారు ముంబై ఇండియన్స్. అండ్ ముంబై ఇండియన్స్ మొట్టమొదటిసారి 13 ఏళ్ళలో మొదటిసారి, 13 ఏళ్ళ తర్వాత మొదటిసారి వాళ్ళు తమ మొదటి మ్యాచ్, ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ గెలిచారు. ఇప్పుడు 2012లో గెలిచారు. ఆ తర్వాత ప్రతిసారి కూడా వరుసపెట్టి ప్రతిసారి కూడా కన్సిక్యూటివ్గా 13 ఓపెనింగ్ మ్యాచెస్ ఓడిపోయారు. సో ఆ జింక్స్ని ఫైనల్గా బ్రేక్ చేస్తారు. ఎందుకంటే టీమ్ ఈజ్ సో గుడ్, దిస్ టీమ్ ఈజ్ సో గుడ్. అండ్ వాళ్ళు చేజ్ కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్టేజెస్, 6th, నాకు అని అడిగితే 6th హైయెస్ట్ స్టేజ్ అని చెప్పింది, 221. అండ్ ముంబై విషయంలో ముంబైకి ఇది హైయెస్ట్ చేజ్. ముంబై ఎప్పుడు 220 చేజ్ చేయలేదు వాళ్ళు. సో వాళ్ళు 220 చేజ్ చేయడం, అది కూడా ఇంకా 5 balls to spare. అంటే 5 balls to spare కానీ దేర్ విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్. లాస్ట్లో కొద్దిగా వికెట్లు పడ్డాయి 2, బట్ ఓవరాల్గా టోటల్గా డామినేట్ చేశారు ముంబై. ఆఫ్టర్ కేకేఆర్ మేడ్ ఎ వెరీ గుడ్ స్కోర్. 220 అనేది చిన్న స్కోర్ ఏం కాదు, కానీ ఏంటంటే ఒక స్టేజ్లో వాళ్ళు 250 చేసేట్టుగా కనిపించింది. వెన్ దే మేడ్ 78 ఇన్ పవర్ ప్లే, వాళ్ళు చాలా పెద్ద స్కోర్ చేస్తారని అనిపించింది. కానీ తర్వాత ముంబై బౌలర్స్ దే కేమ్ బ్యాక్. బుమ్రా ఉన్నాడు అక్కడ మీకు, తర్వాత హార్దిక్ పాండ్యా డెత్లో మంచి బౌలింగ్ చేశాడు. ట్రెంట్ బోల్ట్ కేమ్ బ్యాక్ అండ్ బౌల్డ్ వెల్. సో ముంబై మేనేజ్ టు పుల్ థింగ్స్ బ్యాక్. టాస్ ముంబై గెలిచారు, ఎందుకంటే అది చేజింగ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ముందు బౌలింగ్ ఎంచుకున్నారు. వెన్ కేకేఆర్ స్టార్టెడ్ బ్యాటింగ్, ఇద్దరు ఫినాలన్ కానీ రహానే కానీ బ్రహ్మాండంగా రెచ్చిపోయారు. ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. ఫినాలన్ పవర్ హీటింగ్ చేస్తాడు, పెద్ద బిగ్ షాట్స్ కొడతాడు. రహానే వెరీ వెరీ ప్లీజింగ్ క్రికెటింగ్ షాట్స్ ఆడి, అంటే మీరు 200 స్ట్రైక్ రేట్తోనో లేకపోతే 180 స్ట్రైక్ రేట్, 160 స్ట్రైక్ రేట్ ఆడడానికి మీరు బోలంత పవర్ ఉపయోగించాల్సిన అవసరం లేదని చెప్పి రహానే ప్రూవ్ చేశాడు. సో రహానే తన షాట్స్, ముఖ్యంగా లెగ్ సైడ్లో హీ ప్లేడ్ దోస్ పికప్ షాట్స్, బ్యూటిఫుల్ పికప్ షాట్స్ తను ఆడిన తీరు. కానీ తను ఆ ఇన్నింగ్స్ని, అంటే రహానే ఈ ఫార్మాట్ సూట్ అవుతాడా, ఒక సీజన్ బాగా ఆడతాడు, ఒక సీజన్ బాగా ఆడతాడు అట్లా అనుకుంటే, హీ గాట్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. అదే హోమ్ గ్రౌండ్ కదా అతనికి, హీస్ ఫ్రమ్ ముంబై. సో దానికి బాగా తెలిసిన గ్రౌండ్ అది. సో అక్కడ అతను ఒక బ్రహ్మాండం స్టార్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఫినాలన్ వికెట్ వచ్చింది. శార్దుల్ ఠాకూర్ ఎప్పటిలాగే అతను ఐ థింక్ ఈ బౌల్డ్ ద 6th ఓవర్లో వచ్చి రావడంతో వికెట్ తీశాడు. స్లోయర్ వన్స్ చాలా బాగా డిస్కస్ చేస్తాడు. ఫినాలన్ 200+ స్ట్రైక్ రేట్తో 30 చేశాడు, బట్ శార్దుల్ ఠాకూర్ ఆ బ్రేక్ త్రూ ఇచ్చాడు. లేకపోతే ఫినాలన్ ఉంటే ఆ 250 వచ్చేది. దట్ బ్రేక్ త్రూ బై శార్దుల్ ఠాకూర్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ రహానే అండ్ క్యామ్ గ్రీన్ కంటిన్యూ చేశారు. క్యామ్ గ్రీన్ కూడా అతను 89తో చేశాడు, బట్ అతను కూడా మంచి స్ట్రైక్, ఒక 4, ఒక 6 కొట్టాడు. సో వాళ్ళ ఆ మొమెంటం కంటిన్యూ అయింది. దే మేడ్ 78 runs ఇన్ పవర్ ప్లేస్. 78 runs అంటే ఆషామాషి విషయం కాదు పవర్ ప్లేలో, అగేన్స్ట్ ముంబై అటాక్. బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్లో కూడా ఐ థింక్ 12 runs వచ్చినాయి పవర్ ప్లేలో వేసిన ఓవర్లో. బట్ లేటర్ ముంబై పుల్డ్ థింగ్స్ బ్యాక్ థ్యాంక్స్ టు దట్ లార్డ్ శార్దుల్ మళ్ళీ మరొక స్లోయర్ బాల్తో హీ గాట్ రిడ్ ఆఫ్ క్యామ్ గ్రీన్. సో క్యామ్ గ్రీన్ వికెట్, ఇది 2 వికెట్లు పడిన తర్వాత కొంచెం మొమెంటం తగ్గినట్టుగా అనిపించింది. ఎందుకంటే యాంక్రిష్, రఘువంశీ, రహానే ఇద్దరు కూడా వాళ్ళంతా హై రిస్క్ గేమ్ ఆడరు కదా వాళ్ళు. బట్ స్టిల్ దే మేనేజ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. అండ్ రఘువంశీ ఈజ్ క్లాస్ ఇన్నింగ్స్, అతను కూడా 50 చేశాడు, చాలా క్లాసీ నాక్ అది రఘువంశీ నుంచి కూడా. బట్ మీన్ వైల్ మళ్ళీ లార్డ్ షార్దుల్ గాట్ ది వికెట్ ఆఫ్ రహానే. సో లార్డ్ షార్దుల్ ఇచ్చిన 3 బ్రేక్ త్రూస్ చాలా చాలా వైటల్ బ్రేక్ త్రూస్ అవి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరకు నేను ఆగలేదు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే ఇవ్వాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే రికల్టన్, రోహిత్ ఇద్దరు బాగా ఆడారు. సో ఎందుకంటే అలా ఆ పిచ్ మీద 3 వికెట్లు తీయడం, అతని బౌలింగ్ ఫిగర్స్, ఓవరాల్ బౌలింగ్ ఫిగర్స్ కూడా బాగున్నాయి. ఇక కన్సిడర్డ్ లెస్ నెంబర్ ఆఫ్ బౌండరీస్ కంపేర్డ్ టు అదర్స్. బుమ్రా ఆల్సో బౌల్డ్ వెల్, బట్ షాదుల్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో అతను ఇచ్చిన 3 బ్రేక్ త్రూస్, ఫస్ట్ 3 వికెట్స్ అతనికే వచ్చాయి. సో అది చాలా 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 మెయిన్ థింగ్. ముఖ్యంగా రహానే, అంత బాగా ఆడుతున్న రహానేని అవుట్ చేయడం, దానివల్ల ముంబై వాళ్ళని చిన్న స్కోర్కి అంటే 220కి రెస్ట్రిక్ట్ చేయగలిగిందేమో నాకు అనిపించింది. బట్ రఘువంశీ మేడ్ ఏ గుడ్ 50. అతను కూడా 180 ఎంతో స్ట్రైక్ రేట్తో, మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. అతను కూడా ప్లేడ్ సమ్ వండర్ఫుల్ షాట్స్. రింకు సింగ్ 30 చేశాడు, లాస్ట్లో ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఏమైనా కూడా 220 ఈజ్ ఎ గుడ్ స్కోర్. కానీ ఆ పిచ్ ఏంటంటే చాలా, పిచ్ హ్యాస్ నథింగ్ ఫర్ ద స్పిన్నర్స్కి ఏం లేదు. ఫాస్ట్ బౌలర్స్ అంటే కొంచెం స్లోయర్ వన్స్ వేసినప్పుడు కొద్దిగా ఆ స్లోయర్ వన్స్లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టగలిగారు. బట్ మీరు నార్మల్ పేస్ ఆన్ డెలివరీస్కి ఎవ్రీబడి గాట్ పనిష్డ్. ఈవెన్ బుమ్రాకి వికెట్లు రాలేదు, కానీ హీ హ్యాడ్ ఎ గుడ్ డీసెంట్, ఐ థింక్ 4 overs 35 runs ఎంతో ఇచ్చాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే బౌలర్స్ హ్యావ్ నథింగ్. మనం వరుసగా 2 మ్యాచ్లు చూసాం. 2 మ్యాచ్లతో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చిన్నస్వామి కానీ వాంకడే కానీ దే ఆర్ బేసికల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేసెస్. దాన్ని బట్టి మనం అనడానికి లేదు, కానీ అన్నీసారి బ్యాటింగ్ పిచ్లో ఉంటాయని చెప్పి. బట్ ఫస్ట్ 2 మ్యాచెస్లో హ్యాడ్ నథింగ్ ఫర్ ద బౌలర్స్. లాస్ట్ సీజన్ అయితే బౌలర్స్కి కాస్త హెల్ప్ ఉండే పిచ్లు చేశారు, కానీ ఈసారి మరి అన్నీ ఇలాంటి పిచ్లో ఉంటాయని డౌట్ వస్తుంది. బట్ ఇట్ హ్యాడ్ నథింగ్ ఫర్ ద బౌలర్స్. 220 సరిపోదని నేను ఖచ్చితంగా ట్వీట్ కూడా చేశాను నేను. బట్ ముంబై వాళ్ళు ఓడిపోతారు ఫస్ట్ మ్యాచ్ అన్నది తప్ప 220 ఈజీగా వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళకున్న బ్యాటింగ్, మైటీ బ్యాటింగ్ లైనప్తో అనుకుంటే. అలాగే వాళ్ళు దే పిక్డ్ ర్యాన్ రికల్టన్. ఎందుకంటే డికాక్ కంటే ఇతను లాస్ట్ సీజన్ బాగా ఆడాడు. ఇప్పుడు మనం అక్కడ కూడా చూసాం కదా, లాస్ట్ మ్యాచ్లో కూడా ఆర్సీబీ వెంట్ విత్ టిమ్ డేవిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ జేకబ్ బెథెల్. రీసెన్సీ బాయస్ లేకుండా లాస్ట్ సీజన్ వరకు బాగా ఆడారు. అలాగే డికాక్ కోసం కాకుండా దే వెంట్ విత్ ర్యాన్ రికల్టన్. అండ్ రికల్టన్ ఆ ఫెయిత్ను కూడా రీపే చేశాడు. అలాగే వాళ్ళకి విల్ జాక్స్ కానీ తర్వాత శాంట్నర్ కానీ అవైలబుల్ లేరు. అల్లా గజన్ఫర్ని ఆడిచ్చారు. అల్లా గజన్ఫర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, 51 runs ఇచ్చేశాడు. స్పిన్నర్స్కి ఏం లేదు. అతను వేరియేషన్స్ ట్రై చేశాడు, కానీ అంత బాగా వర్కౌట్ కాలేదు, అంత యాక్యురసీ లేదు అతని దగ్గర. సో ముంబై చేజ్ స్టార్ట్ చేసినప్పుడు రోహిత్ శర్మ అండ్ రికల్టన్ ఇద్దరికిద్దరు కూడా రెచ్చిపోయాడు. రోహిత్ శర్మ ఎంత చేశాడు, 78 runs చేశాడు ఇన్ జస్ట్ 68 runs 78 runs చేశాడు ఇన్ జస్ట్ 38 balls. సో 200+ స్ట్రైక్ రేట్తో చేశాడు. 6 6లు, 6 4లు కొట్టాడు. సో అతని 6 hitting మనకు తెలుసు కదా, వండర్ఫుల్ షాట్స్, వండర్ఫుల్ 6 hits అన్నీ ఆఫ్ సైడ్లో కొట్టాడు, ఆన్ సైడ్లో కొట్టాడు. ఎక్స్ట్రీమ్లీ ప్లీజింగ్ ఇన్నింగ్స్ అది రోహిత్ శర్మ నుంచి. రికల్టన్ స్పిన్నర్స్ మీద అటాక్ చేశాడు, కౌంటర్ అటాక్ చేశాడు. అతను కూడా చాలా అగ్రెసివ్గా. సో ఇద్దరు చాలా చాలా అగ్రెసివ్గా ఆడారు. రోహిత్ శర్మ అవుట్ స్కోర్ చేశాడు అతన్ని, అంటే స్ట్రైక్ కూడా ఎక్కువ వచ్చింది. బట్ ఓవరాల్గా వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ దట్ సెటిల్ ద ఇష్యూ. సో ఏ మాత్రం అంటే అంత పెద్ద చేంజ్ చేసినప్పుడు కొంత ప్రెషర్ ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. కానీ ఆ రన్ రేట్ వాజ్ ఆల్వేస్ విత్ ఇన్ ద రీచ్. యాక్చువల్ ఒరిజినల్ రన్ రేట్ 11 ఉంటే వీళ్ళిద్దరు ఆడేది, వీళ్ళు పవర్ ప్లేలో వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువ చదివారు. వాళ్ళు 78 చేస్తే వీళ్ళు 80 చేశారు పవర్ ప్లేలో. 80 for no loss, వాళ్ళైతే 78 for 1. సో 80 for no loss ఎప్పుడైతే పవర్ ప్లేలో చేశారో వాళ్ళకున్న తర్వాత వచ్చే బ్యాటర్స్ని బట్టి కూడా చూస్తే ఐ థింక్ ది విన్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. సో అలాగే ఆడుతూ పాడుతూ వాళ్ళు ఇద్దరు ఆడడం చూసాం. రోహిత్ శర్మ మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుతాడు. ఇట్ వాజ్ వండర్ఫుల్ క్యాచ్ బై అనుకుల్ రాయ్, రన్నింగ్ బ్యాక్వర్డ్స్. కొన్ని క్యాచ్లు వదిలేశారు. క్యాచింగ్ కూడా రమణ్దీప్ లాంటి మంచి ఫీల్డర్స్. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. మీకు రింకు సింగ్ ఉన్నాడు, రమణ్దీప్, అనుకూల్ రాయ్ ముగ్గురు ఆడుతున్నారు, ప్లస్ మనీష్ పాండే సబ్స్టిట్యూట్. సో వాళ్ళకి వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. బట్ దే డ్రాప్డ్ ఎ కపుల్ ఆఫ్ క్యాచెస్. ఈవెన్ రోహిత్ శర్మ డ్రాప్డ్ 1 catch వెన్ ముంబై ఫీల్డెడ్. బట్ జనరల్గా ఆ క్యాచ్ మాత్రం అద్భుతమైన క్యాచ్ పెట్టాడు అనుకూల్ రాయ్. అండ్ రికల్టన్ కూడా రన్ అవుట్ అయ్యాడు. రికల్టన్ కాస్త క్యాజువల్గా సెకండ్ రన్ కోసం ఒక ప్రయత్నం చేసి లెవెల్ బౌలర్ కూడా అడ్డు ఇచ్చాడు. అనుకూల్ రాయ్ ఒక వన్స్ అగైన్ ర్యాన్ హిమ్ అవుట్ విత్ ఎ డైరెక్ట్ హిట్. సో చివరిలో కొంచెం తడబడినట్టుగా అనిపించారు ముంబై ఇండియన్స్. ఎందుకంటే మీకు సూర్యకుమార్ వచ్చి ఒక క్విక్ ఫైర్ 18 కొట్టాడు. బట్ అతను కూడా
పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. బట్ హీ లుక్ గుడ్. అలాగే తిలక్ వర్మ కూడా రావడంతో నాకు 4 కొట్టి స్టార్ట్ చేశాడు. బట్ ఫినిష్ చేసే ప్రయత్నంలో సునీల్ నారాయణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు 19th ఓవర్లో. అండ్ హార్దిక్ పాండ్యా స్టేట్ టిల్ ద ఎండ్. సో ముంబై చాలా ఈజీగా 220 చేసిన ఎలాంటి చెమట చోడ్చకుండా వాళ్ళు ఫినిష్ చేశారు. సో వాళ్ళు మొట్టమొదటిసారి 2012 తర్వాత ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. అండ్ దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్. బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే శాంట్నర్ వస్తే ఆ ప్రాబ్లం కొంతవరకు వాళ్ళకి సాల్వ్ అవుతుంది శాంట్నర్ రావడంతో. అలాగే విల్ జాక్స్ వస్తే విల్ జాక్స్ ఆఫ్ స్పిన్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా వస్తుంది కాబట్టి. షార్దుల్ ఠాకూర్ సక్సెస్, ట్రెంట్ బౌల్డ్ వెల్. బుమ్రా గురించి చెప్పేది ఉంది. బుమ్రా బౌల్డ్ బ్యూటిఫుల్ యార్కర్స్. అంటే యార్కర్స్ ఒకసారి ఆ రిథంలోకి వస్తే మంచి యార్కర్స్ పడ్డాయి బుమ్రాకి ఈరోజు. అండ్ స్లోయర్ వన్స్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. వికెట్స్ రాకపోయినా బుమ్రా వాజ్ వెరీ మచ్ ఇంప్రెసివ్. ఫస్ట్ ఓవర్లో కొద్దిగా అతను లైన్ దెబ్బతిన్నా కూడా బుమ్రా వాజ్ ఇంప్రెసివ్. సో ముంబై ఈజ్ లుకింగ్ వెల్. మార్కండే ఒక్క ఓవర్ వేసాడు, వెంట్ ఫర్ రన్స్. బట్ ఓవరాల్గా ముంబై మనం ముందు ఎలా అనుకున్నాం చాలా బాగుందని చెప్పి, అలాగే వాళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. సో 220 చేసి చాలా ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. కేకేఆర్ బౌలింగ్ ఏమాత్రం బాగాలేదు. ముజర్బానీ కానీ కార్తిక్ త్యాగి బాగా బౌలింగ్ చేశాడు. బికాజ్ ఈ బౌల్డ్ విత్ పేస్ అండ్ అలాగే వేరియేషన్స్ కూడా 140, 143, 145 వేస్తూనే కొన్ని వేరియేషన్స్లో కూడా అతను బాగా మంచి స్లోయర్ వన్స్ కూడా బాగా డెవలప్ చేశాడు. కార్తిక్ త్యాగి ఒక్కడే ఇంప్రెస్ చేశాడు. వరుణ్ చక్రవర్తి వాజ్ ఓకే. సునీల్ నారాయణ 2 ఓవర్లు వేసాడు. లాస్ట్ ఓవర్ మళ్ళీ అతనికి ఇచ్చారు 19th ఓవర్. క్యామరన్ గ్రీన్ బౌలింగే చేయలేదు. అర్థం కాలేదు క్యామరన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయడు. అంటే ఆస్ట్రేలియన్ వాళ్ళు వద్దన్నారు. ఆస్ట్రేలియా బోర్డు అతన్ని బౌలింగ్ చేయించొద్దన్నారా. మరి అతన్ని మీరు 25 కోట్లు పెట్టి తీసుకున్నందుకు కేవలం బ్యాటింగ్ కోసం తీసుకున్నారు. అతను నాకు అర్థం కాదు. ఆల్రౌండర్గా తీసుకున్నారు. ఆల్రౌండర్ కాబట్టి అతను ధర పలికాడు. మరి అతను ఎందుకు బౌలింగ్ చేయలేదో అర్థం కాలేదు. మరి బౌలింగ్ చేయకపోవడానికి వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్. ఎందుకు మరి పోస్ట్ మ్యాచ్లోనే చెప్పడం తెలీదు. ఆస్ట్రేలియన్ బోర్డు అతన్ని ప్రివెంట్ చేసింది. ముందు నుంచి ఆ టాక్ నడిచింది కదా. అశ్విన్ కూడా అన్నాడు అతని ఫీజులో కొంత కోత విధించాలి అతను బౌలింగ్ 2 ఓవర్స్ వేస్తే అన్నట్టుగా. ఆ 2 ఓవర్స్ కూడా వేయలేదు. అనుకుల్ రాయ్ కానీ ఎవరు కూడా. అనుకుల్ రాయ్ 1.1 ఓవర్స్ వేసాడు. బట్ ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్లో కూడా ఎలాంటి పస లేకపోవడం మనం చూసాం. సో ఐ థింక్ కేకేఆర్ హ్యాస్ ఇట్స్ వర్క్ కట్అవుట్. ఒకటేంటంటే రఘువంశీ అండ్ రహానే బాగా బ్యాటింగ్ చేశారు. బట్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్ ఫర్ కేకేఆర్. బట్ ముంబై వాళ్ళ క్యాంపెయిన్ మాత్రం బాగా స్టార్ట్ చేశారు ఇన్ ద న్యూ సీజన్ అని చెప్పక తప్పదు.